Hi everyone, welcome to Swami Current Affairs Classes యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే మార్చ్ 2వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి మొత్తం 150 క్వశ్చన్స్లో భాగంగా మనం సైకాలజీకి సంబంధించి రేపు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఈడి సోషల్కి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ రాసేటువంటి అందరికీ కూడా సైకాలజీ అనేది ఏ విధంగా క్వశ్చన్లు అడిగారు 20 బిట్స్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే తెలుగు ఏ విధంగా అడిగారు అనేది కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు జరిగినటువంటి పేపర్లో సైన్స్ ఎన్ఎస్పిఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి కూడా మనం చూసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం అనేది మర్చిపోవద్దు. క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సైకాలజీ సైన్స్కి సంబంధించి బీఎడ్కి సంబంధించి సైన్స్లో మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. దీక్ష అనేటువంటి ఒక న్యూ యాప్ అనేది కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ దీక్ష అనేది ముఖ్యంగా విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు విలువైన విద్య నేర్చుకొనుటకు ఆన్లైన్లో కనెక్ట్ చేయుటకు ఈ యొక్క భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ దీక్ష అనేటువంటి ఈ యాప్లో దీక్ష అనేటువంటి దాని యొక్క పూర్తి పేరు ఏంటి అని అడిగారు. అక్కడ ఆప్షన్స్లో 4 ఆప్షన్లు ఇచ్చారు. అయితే దీనికి సరైన సమాధానం ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనమాట. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో ఎన్సిఆర్టీ దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే అందరికీ నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఎఫ్ఎల్ఎన్ అనేది దేనికోసం ఏర్పాటు చేయబడిందని ఇచ్చారు. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అని అర్థము. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. అయితే దీనికి ఎందుకోసం ప్రారంభించారని అక్కడ ఇచ్చి వృత్తి విలువలు పెంపొందించడానిక లేకపోతే నైపుణ్యాన్ని అలా ఇచ్చారు. అయితే దానికి ఆన్సర్ ఏంటంటే ప్రాథమిక విద్యలో ప్రాథమిక విద్య ప్రారంభంలో పఠనము అలాగే రాయడము మరియు గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు పైన ఇచ్చేసారు కదండి, లిటరసీ అండ్ న్యూమరసీని, వాటిని పెంపొందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ నూతన జాతీయ విద్యా విధానము 2020లో మొత్తం ఎన్ని చాప్టర్స్ మరియు ఎన్ని భాగాలు ఉన్నాయని ఇచ్చాడు. 27 చాప్టర్స్ ఉన్నాయి, 4 భాగాలు ఉన్నాయి. నెక్స్ట్ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారని ఇచ్చారు, రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ సమూహిక గతిశాస్త్రం లేదా సామూహిక గతిశీలత అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారని ఇచ్చారు, కర్ట్ లెవిన్ అనేటువంటి ఆయన ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ బహుళ ఇంద్రియ ఉపగమం ప్రకారంగా అభ్యాసకులు చూస్తూ రాయడం ద్వారా ఎంత శాతం నేర్చుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సైకాలజీలో మనకి 2 టేబుల్స్ అనేవి ఉంటుంది. అందులో చదవడం, రాయడం, చూడడం ద్వారా, అలాగే చూస్తూ వినడం ద్వారా, చూస్తూ రాయడం ద్వారా అని ఒక టేబుల్ ఉంటుంది. అందులో చూస్తూ రాయడం ద్వారా 70% గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కొబన్ ప్రకారంగా వాసన ద్వారా ఎంత శాతం గుర్తుంచుకుంటారని ఇచ్చాడు. అయితే వాసన అలాగే రుచి అవన్నీ కూడా ఉంటుంది ఒక టేబుల్. కాబట్టి వాసన ద్వారా 3.5% నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీకి సంబంధించి చంద్ అనేది అని ఇచ్చాడు. మొత్తం ఈ యొక్క డాట్లో డిఏటీబీలో మొత్తం 8 సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయి. అయితే వాటిలో చంద్ అనేది ఏంటంటే మూర్త వివేచనం. అలాగే వ్యక్తి వికాసం = ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ డాష్ అని ఇచ్చాడు, పరిపక్వత ఇంటూ అభ్యసనము. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక ఉపగమంగా పిలుస్తారని ఇచ్చాడు. అక్కడ ఆప్షన్స్లో పియాజే లేకపోతే థారండైక్ సిద్ధాంతాన్న, అలాగే ఆత్మభావన సిద్ధాంతాన్న అలా ఇవ్వడం జరిగింది. కోల్బర్గ్ సిద్ధాంతాన్ని. ఆన్సర్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. అలాగే ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ఇచ్చాడు. అయితే మనకి వివిధ సిద్ధాంతాలు ఉంటాయి కదా, సామూహిక సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, అలాగే బహుకారిక సిద్ధాంతాన్ని ఎవరు ఇచ్చారు. అయితే ఇందులో సరికానిది త్రికారక సిద్ధాంతాన్ని స్పియర్మెన్ అని ఇచ్చాడు. స్పియర్మెన్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. 3 సరైనవే. నెక్స్ట్ క్రింది సిద్ధాంతాలకు సంబంధించి సరికానిది ఏంటని ఇచ్చాడు. అయితే సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని చెప్పిన వారు పియాజే రైటే, అలాగే ఎథ్నోసిస్ సిద్ధాంతాన్ని థారండైక్ రైటే, బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్ రైటే. అయితే ఇక్కడ సరికానిది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని స్కిన్నర్ అని ఇచ్చాడు, ఇవెన్ పావ్లో. నెక్స్ట్ బ్యాడ్మింటన్ ఆడే వ్యక్తి షటిల్ ఆటను నేర్చుకోవడంలో ఏ బదలాయింపు ఉంటుందంటే
బ్యాడ్మింటన్ ఆడే వ్యక్తి షటిల్ ఆటను నేర్చుకోవడంలో రెండు కూడా వ్యతిరేకమైనవి కాబట్టి ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ లక్ష్యాత్మకత అధికంగా ఉన్న పద్ధతి ఏంటని అడిగారు. లక్ష్యాత్మకత, సప్రమాణత ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఒకే పద్ధతి ఏంటంటే ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టినటువంటి క్రాస్ సెక్షనల్ మెథడ్, దీన్నే తిరియక్ పద్ధతి అని అంటారు. ఈ క్రాస్ సెక్షనల్ మెథడ్కి సంబంధించి తిరియక్ మరియు అనుదైర్ఘ్య పద్ధతి అని రెండు ఉంటాయి. అయితే ఇందులో తిరియక్ పద్ధతి గురించి అడిగాడు. తిరియక్ పద్ధతికి సంబంధించి సరికానిది అని ఇచ్చాడు. ఇక్కడ మొత్తం 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో సరికానిది ఏంటంటే ఫలితాలను తొందరగా వెల్లడించలేము అనేది సరి కానిది. అయితే ఈ ఫలితాలను తొందరగా వెల్లడించలేము అనేది అనుదైర్ఘ్య పద్ధతికి చెందింది. అయితే ఈ యొక్క తిరియక్ పద్ధతిలో ఫలితాలను తొందరగా వెల్లడించవచ్చు. వేరు వేరు వయసున్న వ్యక్తులను తీసుకుంటారు, తక్కువ కాలంలో జరుగుతుంది. నెక్స్ట్ మాస్లో అవసరాల సిద్ధాంతం ప్రకారంగా ఉన్నత లేదా ఉత్తమ స్థితిని తెలిపే అవసరం ఏంటంటే ఆత్మ సాఫల్య అవసరము. అత్యుత్తమైనది ఆత్మ సాఫల్య అవసరము. నెక్స్ట్ టాచిస్టోస్కోప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే స్మృతి విస్తృతిని కొలవడానికి ఉపయోగపడుతుంది. ఇచ్చారు ఈరోజు ఎగ్జామ్లో. నెక్స్ట్ సిడి కాంపాక్ట్ డిస్క్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం. మనం అందరూ సిడి ప్లేయర్ అంటాం కదా, ఆ సిడి యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంతంటే మన ఫోన్ డేటా 1 GB 2 GB 3 GB 4 GB 5 GB అని ఉంటుంది కదా, సిడి యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం జస్ట్ 700 MB అనమాట. నెక్స్ట్ మోహన్కి గణితం అంటే ఇష్టం, బట్ తనకి ఇష్టం లేని కంప్యూటర్ సైన్స్లో చేరడం అనేది అత్యవసరంగా అయింది. అయితే దీనిలో గల సంఘర్షణ ఏంటంటే ఉపగమ పరిహార. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలోని చివరిది ఏంటని ఇచ్చాడు. దీనికి సంబంధించి సహజీకరణ చివరిది. ఇవి సైకాలజీ మొత్తం 20 బిట్లకు సంబంధించినవి. నెక్స్ట్ తెలుగు చూసుకున్నట్లయితే తెలుగులో తొలి శతకాన్ని ఎవరు రాశారు అని అడిగారు. తెలుగులో తొలి శతకం ఏంటంటే వృషాధిప శతకం, దాన్ని పాల్కురికి సోమనాథుడు రాశారు. నెక్స్ట్ విద్యార్థి శతకాన్ని ఎవరు రాశారంటే గరికపాటి మల్లావధాని. నెక్స్ట్ అగ్నిధార రుద్రవీణ అనేది ఎవరు రాశారంటే సి నారాయణ రెడ్డి. నెక్స్ట్ సంధి తప్పకుండా జరుగును అనే దాన్ని తెలిపే పదం ఏంటంటే సంధి వైశేషిక మగున, సంధి నిత్య మగున, సంధి బహుళ మగున అని ఇచ్చాడు. నిత్య మగును తప్పకుండా జరిగేది నిత్య మగును అనేటువంటి దానితో సూచిస్తాము. నెక్స్ట్ చంపకమాల యొక్క గణాలు ఏంటంటే నజబజ జజరా. నెక్స్ట్ వ్యతిరేక క్వార్థకాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. తినక అనేది వ్యతిరేక క్వార్థకం. మీరు శత్రార్థకం, ఛేదార్థకం, క్వార్థకం అవన్నీ ఉన్నాయి కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్, అవి చూసుకోండి. అలాగే చంపకమాల, ఉత్పలమాల, మత్యం, సార్థముల యొక్క గణాలు చూసుకోండి. వివిధ కవులు వాళ్ళ రచనలు, శతకాలు, రచనలు అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ అన్వస్త్రము ఏ సంధి అని ఇచ్చాడు, యనాదేశ సంధి. కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి, గుణసంధి 4 చూసుకోండి. నెక్స్ట్ రామ్ రహీంతో నేను ఈ రోజు బడికి రాను అని చెప్పాడు. దీన్ని పరోక్ష కథనంలోకి మార్చండి అంటే రామ్ రహీంతో తాను ఈ రోజు బడికి రానని చెప్పాడు. నెక్స్ట్ ఇహపరములు అంటే ఇక్కడ మీరు ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం చూసుకోండి. అలాగే ఇహపరములు ఏ సమాసం అంటే ద్విగు సమాసము. విద్యాధనము అనేది ఏ అలంకారం అంటే రూపక అలంకారము. అలాగే వివిధ పాఠ్యాంశాలు ఇచ్చారు. అక్షరం అనే పాఠ్యము, ధన్యుడు అనే పాఠము, అలాగే వివిధ పాఠ్యాంశాలు ఇచ్చి వీటిలో ఏమి నీతి కలదు లేకపోతే ఇతివృత్తం ఏం కలదు అని ఇచ్చాడు చూసుకోండి. పర్యాయపదాలు ఇచ్చాడు చూసుకోండి. నానార్థాలు ఇచ్చారు చూసుకోండి. పొడుపు కథలు, అలాగే సామెతలు, జాతీయాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సైన్స్కి చూసుకున్నట్లయితే అయస్కాంత అభివాహక సాంద్రతకు ప్రమాణం ఏంటని ఇచ్చాడు టెస్లా. అయస్కాంత అభివాహానికి ప్రమాణాలు అయితే వెబర్, అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణం టెస్లా. నెక్స్ట్ NH3 అమోనియా యొక్క బంధకోణం 107 degrees. నెక్స్ట్ మొట్టమొదటి ఇవ్వలేదు. క్రింది వాటిలో సహజ దారం ఏంటని ఇచ్చాడు ఉన్ని. అలాగే జీవవర్ణ పిరమిడ్లు అనే భావన ఎవరు ప్రవేశపెట్టారంటే చార్లెస్ ఎల్టన్. ఈ క్రింది వాటిలో శక్తి నిర్మాణాలు లేదా శరీర నిర్మాణకాలుగా పిలువబడేవి ఏంటంటే అక్కడ 4 రకాల పదార్థాలు ఇవ్వడం జరిగింది. అందులో నువ్వులు, వేరుశెనగ అనేది రైటు. నెక్స్ట్ విటమిన్లు, వాటి లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటని అడిగాడు. థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, అక్కడ విటమిన్ E కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అది అంటే థయామిన్ లోపం వల్ల వెరీ వెరీ రావడం జరుగుతుంది. నియాసిన్ వల్ల పెలాగ్రా వస్తుంది. రైబోఫ్లేవిన్ వల్ల నోటిపోత వస్తుంది. రెటినాల్ వల్ల రేయి చీకటి రావడం జరుగుతుంది. లైకెన్లో అనేది దేనికి ఉదాహరణ అంటే సహజీవనం. కణ విభజన ప్రారంభమయ్యే దశ G2 దశ. నెక్స్ట్ సౌర కుటుంబానికి చెందనిది క్రింది వాటిలో సౌర కుటుంబానికి చెందింది నక్షత్ర రాశి. ఆస్ట్రాయిడ్లు చెందుతాయి, తోకచుక్కలు చెందుతాయి, ఉపగ్రహాలు చెందుతాయి. విశ్వానికి చెందింది నక్షత్ర రాశి, బట్ సౌర కుటుంబానికి చెందదు. ధాతువులో ఉండే అవాంఛిత పదార్థాన్ని ఏమంటారంటే గాంగ్ అంటారు. ఈ విధంగా మనం మొత్తం 40 ప్రశ్నలు చూసుకోవడం జరిగింది.
మొత్తం టెట్ పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి మ్యాథ్స్, సైన్స్‌లో మనకి మెయిన్ రేపు సోషల్‌కి సంబంధించి మెయిన్ మనకి సైకాలజీ అనేది ఇంపార్టెంటు. అలాగే తెలుగు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇవన్నీ కూడా నీట్‌గా చేయడం జరిగింది. అయితే మీ అందరికి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే 2023 జనవరి నుండి 2024 మార్చ్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ మన నోట్స్‌లో ఎవ్రీడే న్యూస్ పేపర్ ఫాలో అయ్యి రాసినటువంటి నోట్స్ అనేది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది. కేవలం రూ. 100 మాత్రమే. ఇటీవల జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్‌లో మన ఛానల్ నుంచి మంచి మార్కులు రావడం కూడా జరిగింది. అలాగే చాలా ఎగ్జామ్స్‌లో మంచి మార్క్స్ వచ్చాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోండి. మన యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి స్వామి కరెంట్ అఫైర్స్ అని కొడితే మన యాప్ అనేది చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అందులో అందుబాటులో ఉంటుంది. అలాగే ఏపీ ఎకనామిక్ సర్వే, సెంట్రల్ ఎకనామిక్ సర్వే కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అందులో అందుబాటులో ఉంటాయి. అలాగే మీకు ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి కరెంట్ అఫైర్స్ మొత్తం చాలా నీట్గా ఉంటుంది. డిఎస్సిలో మీకు 10కి 10 మార్కులు కూడా వచ్చే విధంగా జీకేతో కలిసి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయాన్ని గమనించండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన స్వామి కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.